ఓం శ్రీ సాయిరామ్. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు శ్రీ సాయి డిజైనర్స్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ వీడియోలో మీకు 5 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మగ్గం వర్క్ బ్లౌజ్ డిజైన్ షేర్ చేస్తున్నాము. సో ఫస్ట్ డిజైన్ చూసండి. పాట్ షేప్ వస్తుంది బ్యాక్ నెక్. ఇంకా బ్యాక్ నెక్లో ఫ్లవర్ బుటీస్, నెక్ లైన్ చుట్టూ వస్తాయి, మ్యాంగో కూడా ఇలా 1 by 1గా వస్తూ ఉంటాయి. ఇంకా ఇక్కడ గోల్డ్ షేప్ చుట్టూరా మనం అవుట్లైన్ జరీతో ఇచ్చాము బుటీస్ అనేవి. బ్యాక్ నెక్లో ఇలాగ 2 లేయర్లో పైపింగ్ వస్తుంది బ్యాక్లో. ఇక్కడ కలర్ చూడండి, గోల్డ్ కలర్, డార్క్ స్కై బ్లూలో కొంచెం డార్క్ కలర్, మొత్తం జరీతో ఉంది వర్క్. ఇంకా రెయిన్బో కుందన్స్ అనేవి మధ్యలో అంటించారు. హ్యాండ్కి ఏమో ఇలా కట్ లాగా వస్తుంది. ఇది ఒక షేప్ హ్యాండ్కి మోడల్. మనకి బ్యాక్ నెక్లో ఎలా డిజైన్ వచ్చిందో ఈ బ్లౌజ్కి హ్యాండ్కి కూడా సేమ్ అదే ప్యాటర్న్ వస్తుంది. షేప్ అనేది కొంచెం మారుతుంది. ఇంకా బుటీస్ అనేవి కామన్, జస్ట్ గోల్డ్ కుందన్ చుట్టూ అవుట్లైన్ జరీ వస్తుంది. సింపుల్ డిజైన్ ఇది. నెక్స్ట్ ఫ్రంట్ నెక్ పార్ట్ అనేది చూద్దాము. హ్యాండ్ కట్ కూడా చూడండి. సో ఇది ఒక మోడల్, స్ట్రైట్ లైన్ లాగా కాకుండా కొంచెం కర్వ్ లాగా వస్తుంది. బ్యాక్ పార్ట్లో కూడా సేమ్ వస్తుంది, ఇలానే బంచెస్ వస్తాయి. డిజైన్ ఫ్రంట్ పార్ట్లో బుటీస్ అనేవి వస్తాయి, ఇలా వస్తుంది. సేమ్ హ్యాండ్స్కి, బ్యాక్ నెక్కి, ఫ్రంట్ నెక్కి మొత్తం ఒకటే ప్యాటర్న్ వస్తుంది. సో ఇక్కడ ఈ బ్లౌజ్కి సంబంధించిన పిక్చర్స్ అనేవి యాడ్ చేస్తున్నాము. ఫస్ట్ బ్లౌజ్ డిజైన్ ఇది, ఫ్రంట్ నెక్, ఆ తర్వాత హ్యాండ్ డిజైన్. సో ఇప్పుడు సెకండ్ బ్లౌజ్ డిజైన్ అనేది చూద్దాము. సో ఇది వచ్చేసి కట్ వర్క్ డిజైన్. సేమ్ ఫ్యాబ్రిక్ క్లాత్ అనేది ఎలా ఉందో సో ఆ క్లాత్ కలర్ అని తీసుకున్నాము, సెల్ఫ్ కలర్. అలాగే గోల్డ్ కలర్ అనేది జరీ తీసుకున్నారు. ఇక్కడ ఈ బ్లౌజ్లో వైట్ పర్ల్స్, కట్ బీడ్స్ యూస్ చేశారు. అవన్నీ ఫ్రెంచ్ నాట్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ మొత్తం నెక్ లైన్ చుట్టూ వస్తుంది. బుటీస్ ఏమో ఇలా వస్తాయి, గోల్డ్ కట్ బీట్, అలాగే వైట్ పర్ల్స్తో వస్తాయి బుటీస్. మనకి ఇక్కడ నెక్ లైన్ చుట్టూరు కూడా సేమ్ బుటీ అనేది యాడ్ అవుతుంది. ఇలాగ బ్యాక్ పార్ట్ మొత్తం బుటీస్ వస్తాయి, నెక్ లైన్ చుట్టూ సింపుల్గా ఉంటుంది. ఇది వచ్చేసి బ్యాక్ నెక్ డిజైన్, సెకండ్ బ్లౌజ్. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్లో చూడండి వర్క్, హ్యాండ్స్ డిజైన్. హ్యాండ్స్కి కూడా సేమ్ బ్యాక్ నెక్లో నెక్ లైన్ చుట్టూ ఎలాగైతే వచ్చిందో డిజైన్, సేమ్ హ్యాండ్కి బోర్డర్లో కూడా అలానే వస్తుంది డిజైన్. పైన బుటీస్ అనేవి ఇలా వస్తాయి, సేమ్ బుటీస్, సేమ్ వర్క్. ఇక్కడ గోల్డ్ కలర్ కుందని యూస్ చేశారు, గోల్డ్ బీట్ కూడా యూస్ చేశారు. కంప్లీట్ మెటీరియల్ వచ్చేసి గోల్డ్ కలర్ జరీ, సెల్ఫ్ కలర్ థ్రెడ్, కట్ బీట్స్, వైట్ పర్ల్స్, గోల్డ్ కలర్ కుందన్స్, ఇంకా ఇవి యూస్ చేశారు. హ్యాండ్స్కి, ఫ్రంట్ నెక్కి ఇలాగ సేమ్ డిజైన్ అనేది వస్తుంది. సో ఎవరైనా మా దగ్గర స్టిచ్చింగ్ చేయించుకోవాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి వాట్సాప్ మెసేజెస్ చేయండి. సో మా డిజైన్స్ కనుక మీకు నచ్చితే వీడియోకి ఖచ్చితంగా లైక్ చేయండి. ఎవరైనా కొత్త వాళ్ళు మా ఛానల్లో వీడియోస్ చూస్తుంటే ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరికొన్ని బ్యూటిఫుల్ మగ్గం వర్క్స్, అలాగే కంప్యూటర్ వర్క్స్, లాంగ్ డ్రెస్సెస్, ఇంకా అన్ని వీడియోస్లో షేర్ చేస్తూ ఉంటాము. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మా ఛానల్ని క్లిక్ చేస్తే అందులో ప్లేలిస్టులు ఉంటాయి, వాటిలో మగ్గం వర్క్స్, కంప్యూటర్ వర్క్స్ డిజైన్స్ ఉంటాయి. సో మీకు నచ్చితే ఒకసారి చెక్ చేయండి. బ్రైడల్ డిజైన్స్ కూడా చాలా ఉన్నాయి. సో ఇక్కడ ఈ బ్లౌజ్కి సంబంధించిన పిక్చర్స్ అనేవి యాడ్ చేస్తున్నాం చూడండి. బ్యాక్ నెక్ డిజైన్, ఫ్రంట్ నెక్ డిజైన్, అలాగే హ్యాండ్ డిజైన్స్. సో ఇప్పుడు 2 బ్లౌజెస్ చూశారు డిజైన్స్. నెక్స్ట్ థర్డ్ బ్లౌజ్ డిజైన్ అనేది చూద్దాము. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి కట్ బీట్స్ ఉంటుంది వర్క్లో, జరీ ఉంది, స్ప్రింగ్ ఉంది. చూడండి ఎంత షైనింగ్ అవుతుందో. ఏదైనా సరే మనం వాడే క్వాలిటీ ఆఫ్ మెటీరియల్ని బట్టి వర్క్ ఫినిషింగ్ అనేది ఉంటుంది. సో ఇక్కడ మొత్తం కర్వ్ లాగా ఉంటుంది. ఇలా టోటల్ వర్క్ అనేది ఇలా వస్తుంది, లీవ్స్ ప్యాటర్న్లో వస్తుంది. సో ఇలాంటి బ్లౌజెస్ అనేవి ఇక్కడ బుటీస్ కూడా ఇలా వస్తాయి. మనం ఇలా సింగిల్ కలర్లో చేయించుకుంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శారీస్కి మ్యాచ్ చేసుకోవచ్చు ఈ బ్లౌజ్ని. హ్యాండ్కి కూడా సేమ్ బోర్డర్లో బ్యాక్ నెక్లో నెక్ లైన్ చుట్టూ వచ్చిన డిజైనే వస్తుంది. బుటీస్ వచ్చేసి జరీస్తో వచ్చారు రౌండ్గా, చిన్నగా.
ఇక్కడ కట్ బీడ్స్ మల్టీ కలర్ యూస్ చేశారు. అలాగే రింగ్ చుట్టూరా మనకి అవుట్లైన్ చేసి దాని తర్వాత జర్కన్ స్టోన్ అనేది అంటించారు. ఇక్కడ ఈ బ్లౌజ్లో వాడిన మెటీరియల్, టోటల్ మెటీరియల్ గోల్డ్ జరీ, మల్టీ కలర్ కట్ బీడ్స్, రింగ్ వాటిని పెట్టడానికి జర్కన్ స్టోన్, ఇంకా జర్దోసి స్ప్రింగ్. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ చూడండి, సేమ్ డిజైన్ అనేది వస్తుంది. ఫ్రంట్ పార్ట్ బుటీస్ ఏం రావు, జస్ట్ సింగిల్ లైన్ లాగా వస్తుంది. అలాగే ఈ బ్లౌజ్కి మగ్గం వర్క్ బెల్ట్ కూడా వస్తుంది. ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్, హ్యాండ్స్ డిజైన్స్ చూసారు. ఇప్పుడు మగ్గం వర్క్ బెల్ట్ సేమ్ డిజైన్ అనేది వస్తుంది ఇలాగా. సో ఇప్పుడు ఈ బ్లౌజ్కి సంబంధించిన పిక్చర్స్ అనేవి యాడ్ చేస్తున్నాం చూడండి. బ్యాక్ నెక్, హ్యాండ్స్, టోటల్ డిజైన్ అనేది సేమే. ఒక్క లైన్ నెక్ లైన్ చుట్టూ ఏమొచ్చిందో సో అదే లైన్తో మొత్తం కంటిన్యూషన్ అవుతుంది. బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్, హ్యాండ్స్కి బోర్డర్లో, అలాగే మగ్గం వర్క్ బెల్ట్కి కూడా. సో ఇప్పటి వరకు మీరు 3 బ్లౌజ్ డిజైన్స్ చూసారు. నెక్స్ట్ బ్లౌజ్ డిజైన్ చూద్దాము. ఈ వీడియోస్లో మేము అప్లోడ్ చేశాం కదా, ఏ బ్లౌజ్ నచ్చిందో మీకు కమెంట్ చేయండి కమెంట్ సెక్షన్లో. ఇది కూడా కట్ వర్క్ డిజైనే. సో మొత్తం జర్దోసి సిల్వర్ కలర్, కాపర్ కలర్ యూస్ చేశారు. అలాగే జరీ యూస్ చేశారు, వైట్ పర్ల్స్ యూస్ చేశారు, కుందన్స్ యూస్ చేశారు. ఈ డిజైన్లో ఇలా కట్ వర్క్ వస్తుంది స్క్వేర్ షేప్లో. బీడ్స్ కూడా ఉన్నాయి చూడండి. ఇక్కడ కట్ వర్క్లో కట్ బీడ్స్ వైట్ కలర్వి ఉన్నాయి, లాంగ్ కట్ బీడ్స్ ఉన్నాయి, షార్ట్ కట్ బీడ్స్ ఉన్నాయి. బుటీస్ కూడా ఇలా వస్తాయి ఈ బ్లౌజ్ డిజైన్లో. చూడండి బుటీస్ జర్దోసి స్ప్రింగ్తో వైట్ పర్ల్ అనేది ఇచ్చాము. సో బ్యాక్ నెక్ డిజైన్ అయితే ఇది. దీనికి సంబంధించిన శారీ ఈ బ్లౌజ్కి ఇది. మనకి ఇక్కడ శారీలో ఇలా కాపర్ జరీ వచ్చింది, కొంచెం సిల్వర్ షేడ్ ఉంది. సేమ్ శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ పైన వర్క్ అనేది చేశారు. మొత్తం ఇలా షైనింగ్ జరీ అనేది ఉంది కదా, బ్లౌజ్ పీస్ కూడా ఇలా జరీ లాగా వచ్చింది, జరీ షేడ్ పింక్ అండ్ గోల్డ్ జరీతో. నెక్స్ట్ హ్యాండ్కి బోర్డర్లో కూడా సేమ్ ప్యాటర్న్ అనేది వస్తుంది. నెక్ లైన్ చుట్టూ ఎలా వచ్చిందో సేమ్ ప్యాటర్న్ వచ్చి బుటీస్ వస్తాయి. ఇక్కడ స్ప్రింగ్ చూడండి, జర్దోసి స్ప్రింగ్ సిల్వర్ కలర్ అలాగే కాపర్ కలర్ యూస్ చేసాము. బోర్డర్లో 2 షేడ్స్ అనేవి జరీ ఇచ్చి 1 షేడ్ అనేది శారీ కలర్ ఇచ్చాము. అలాగే ఫ్రెంచ్ నాట్ కూడా ఇచ్చాము పింక్ కలర్తో. ఇక్కడ మిడిల్ పార్ట్లో ఉన్నాయి ఫ్రెంచ్ నాట్స్. నెక్స్ట్ ఫ్రంట్ నెక్ డిజైన్ చూడండి. హ్యాండ్స్కి బోర్డర్లో, బ్యాక్ నెక్లో ఎలా వచ్చిందో సేమ్ డిజైన్ ఫ్రంట్ పార్ట్లో వస్తుంది. సో ఇది ఈ బ్లౌజ్కి సంబంధించిన డిజైన్. సో మీకు ఎలా అనిపించింది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇక్కడ మనం కట్ వర్క్ అనేది ఎందుకు వేసామంటే ఇక్కడ మీకు చూపిస్తాం చూడండి. ఇక్కడ పౌట్ చెంగులో బోర్డర్లో ఇలా క్రాస్గా వచ్చాయి కదా చూడండి, ఇలాగ కట్ వర్క్ టైప్లో మనకి ఇలా వచ్చింది డిజైన్లో కట్ వర్క్ లాగా. సో అందుకని చెప్పి ఇలా కట్ వర్క్ మోడల్లో తీసుకున్నాము. అలాగే కింద మనము స్ప్రింగ్తో ఇచ్చాం కదా, ఇక్కడ బోర్డర్లో చూడండి ఎలా ఉందో రౌండ్ షేప్లో. సో అలా వచ్చేలాగా హాఫ్ రౌండ్ ఇచ్చేసి కట్ వర్క్ ప్లేస్లో అలా ఇచ్చాము డిజైన్. సో బ్యాక్ నెక్ డిజైన్ ఇక్కడ మీకు పిక్చర్స్ యాడ్ చేస్తున్నాం చూడండి. ఎవరికైనా మా బ్లౌజ్ డిజైన్స్ నచ్చి స్టిచ్చింగ్ చేయించుకోవాలనుకుంటే మా దగ్గర స్క్రీన్ షాట్ తీసి ఇక్కడ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి వాట్సాప్ మెసేజెస్ చేయండి. సో లాస్ట్ బ్లౌజ్ డిజైన్ చూడండి. ఇప్పుడు ఇది మొత్తం కట్ బీడ్స్తో, వైట్ పర్ల్స్తో, జర్కన్ స్టోన్స్తో, అలాగే ఫ్రెంచ్ నాట్స్ ఉంటుంది వర్క్ మొత్తం. ఇక్కడ పైపింగ్ అనేది చూడండి, ఫస్ట్ లేయర్ ఎలా ఇచ్చారు, వైట్ బీడ్స్, స్టోన్ చైన్స్ అనేది యూస్ చేశారు ఇక్కడ. అలాగే గోల్డ్ కలర్ బీడ్స్ యూస్ చేశారు, వైట్ కలర్ కట్ బీడ్స్ కూడా యూస్ చేశారు ఫస్ట్ స్టార్టింగ్లో. ఆ తర్వాత మనకి ఇంకా ఇది సూర్యకిరణాల వర్క్ అంటారు. ఇక్కడ ఎక్స్ట్రాగా ఫ్లవర్స్ అనేవి యాడ్ చేశారు మిడిల్ పార్ట్లో. మొత్తం కట్ బీడ్స్ లాంగ్ అండ్ షార్ట్స్గా వస్తాయి. ఇంకా మిడిల్ పార్ట్లో ఇలాగా ఫ్లవర్స్ అనేవి యాడ్ చేశారు. అక్కడ ఫ్రెంచ్ నాట్స్ అనేవి గ్రీన్ కలర్లో ఇచ్చారు. ఇంకా పింక్ కలర్ థ్రెడ్ వచ్చేసి చెల్లా నాట్ ఉంటుంది కదా, చెల్లా ఫ్లవర్ నాట్ అనేది ఇచ్చారు, రింగ్ నాట్. ఇక్కడ మీరు చూడొచ్చు క్లియర్గా. ఇక్కడ పింక్ కలర్ వాటిలో ఉందేమో చెల్లా నాట్.
ఇంకా గ్రీన్ కలర్ అలా ఉంది కదా, అది వచ్చేసి ఫ్రెంచ్ నాట్. సో బ్లౌజ్ అయితే బ్యాక్ నెక్ డిజైన్ అయితే ఇది. హ్యాండ్స్కి కూడా ఇంకా మొత్తం డిజైన్ అనేది షేర్ చేస్తాము. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ డిజైన్ అనేది చూడండి. వన్ సైడ్ పైపింగ్ వస్తుంది, వన్ సైడ్ సేమ్ యాజ్ టీస్గా బ్యాక్ నెక్లో ఎలా వచ్చిందో అదే వర్క్ అనేది కంటిన్యూషన్గా వస్తుంది. మనకి వన్ సైడే కదా డిజైన్ కనిపించేది, వన్ సైడ్ శారీ ఉంటుంది కాబట్టి వర్క్ అనేది 2 సైడ్స్ వేయించుకోవటం మనీ వేస్ట్, అలాగే అంత లుక్ ఏమి ఉండదు, కనిపించదు కూడా. సో నెక్స్ట్ హ్యాండ్స్ డిజైన్ అనేది చూడండి, ఇలా ఉంటుంది. స్ట్రైట్గా ఉంటాయి డిజైన్లో లైన్స్, వాటి మధ్యలో చిన్న చిన్నగా ఫ్లవర్స్ అనేవి వస్తాయి. బ్యాక్ నెక్లో ఏదైతే యూస్ చేసామో అదే యూస్ చేసాము. సైడ్కి అయితే ఇలా ఉంటుంది వర్క్, వేసుకుంటే ఇలా ఉంటుంది హ్యాండ్కి స్ట్రైట్గా. ఇలా సేమ్ ఫ్రంట్ నెక్లో బ్యాక్ నెక్లో ఎలా బుటీస్ వేశారో స్ట్రైట్ లైన్స్ వేసి ఆ బుటీస్ అనేవి వేస్తారు. మొత్తం చూడండి ఇక్కడ నాట్ వర్క్, జర్దోసి స్ప్రింగ్ కూడా యూస్ చేశారు గోల్డ్ కలర్ది. నెక్స్ట్ రింగ్ పెట్టి రింగ్ మధ్యలో జర్కన్ స్టోన్ అనేది అంటించారు. వైట్ కలర్ అనే షార్ట్ కట్ బీడ్స్ అనేవి యూస్ చేశారు, గోల్డ్ కలర్ బీడ్స్ యూస్ చేశారు ఈ డిజైన్లో. సో ఇవాళ మేము షేర్ చేసిన బ్లౌజ్ డిజైన్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి. మొత్తం 5 డిజైన్స్ అనేవి షేర్ చేసాము. సో ఇన్ని బ్లౌజ్ డిజైన్స్లో ఏ బ్లౌజ్ అనేది బాగుంది, వర్క్ అనేది మీకు ఏది నచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో టోటల్గా బ్లౌజెస్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి. మళ్ళీ చెప్తున్నాము, ఎవరైనా మా దగ్గర స్టిచ్చింగ్ చేయించుకోవాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి వాట్సాప్ మెసేజెస్ చేయండి. సో ఇక్కడ ఈ బ్లౌజ్కి సంబంధించిన పిక్చర్స్ అనేవి యాడ్ చేస్తున్నాము. బ్యాక్ నెక్ డిజైన్, ఫ్రంట్ నెక్ డిజైన్, అలాగే హ్యాండ్స్ డిజైన్ అనేవి యాడ్ చేస్తున్నాము. మా ఛానల్లో వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అందువల్ల మేము అప్లోడ్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. సో మీరు మిస్ అవ్వకుండా మా వీడియోస్ని చూడొచ్చు. మీరు మాకేమైనా సజెషన్స్ ఇవ్వాలంటే కింద కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలాగే టైలరింగ్ వీడియోస్ ఏమైనా కావాలన్నా కానీ కమెంట్ చేయండి. మా వీడియోస్ని చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. మరొకసారి చెప్తున్నాము, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డెఫినెట్గా మంచి మంచి వీడియోస్ అయితే మిస్ అవుతారు. సో అలా ఉండకుండా ఉండాలంటే ఖచ్చితంగా మా ఛానల్ని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ అండి.